హలో అందరికీ ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో ఈరోజు 8వ వారం అయితే నాకు పూజ చేశాను. మధ్యలో 2 వారాలు నాకు కుదరలేదు. అందువల్ల 2 వారాలు స్కిప్ చేసేసుకొని ఆఖరిగా ఇక 7 శనివారాల వ్రతంలో 8వ వారం ఈరోజు కంప్లీట్ చేశాను. అండ్ ఈరోజు చాలా మంచి రోజు కూడా ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి. సో తర్వాత ఇంకా 8వ వారం చాలా సింపుల్గా, చాలా తొందరగా, చాలా భక్తితోని, ఇంట్రెస్టింగ్తోని హ్యాపీగా పూజ అయితే జరిగిపోయిందండి. మరి ఈరోజు ఎన్ని పిండి ప్రమిదలు పెట్టాలి, ఈరోజు ఇంకా ప్రత్యేకంగా ఏమన్నా చేయాలా, ఇంకా ఇంకా వెంకటేశ్వర వ్రతంలో ఇంకా నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందా, వాటన్నిటి గురించి కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. యూస్ఫుల్ తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో ఈరోజు 8వ వారం అండి. 7 వారాలు 7 కొండల స్వామికి, అలాగే 8వ వారము ఆయనకి వడ్డీ అంటే మహాప్రీతి కదా, అందుకనే వడ్డీ కింద 8వ వారం చేస్తారండి. టోటల్గా శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతాన్ని 8 వారాల్లో పూర్తి చేస్తారు. నేనైతే మొదట నా దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. నేను వారానికి ఒక్కసారి మట్టుకే దేవుని పటాలన్నీ తూడ్చి బొట్లు పెడతానండి. ప్రతి వారం ప్రతిరోజు దేవుని ఫోటోలు తీయొద్దండి. తీసి బొట్లు వేరే రకంగా పెట్టొద్దు, తుడవద్దు అది అని అంటూ ఉంటారు. సో అందుకే నేను వారానికి ఒక్కరోజు చొప్పున గురువారం మట్టుకే షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకొని దేవుని ఫోటోలు అన్నీ తూడ్చేసి బొట్లు పెట్టేసుకుంటాను. నాకు ఒకరు కామెంట్ చేశారు బొట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పి, అందుకని బొట్లు తక్కువ చేశాను. అండ్ ఈ వారము మా దేవుని షెల్ఫ్లోకి శ్రీరాముల వారి ఫోటో వచ్చిందండి. అయోధ్య నుంచి బాలరాముని ఫోటో మా వారి ఆఫీస్లో గిఫ్ట్ చేశారంట. సో ఇంటికి తీసుకొచ్చారు, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ 7 శనివారాల వ్రతం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతంలో ఈరోజు ఇంకా ఈ దేవుంది వెంకటేశ్వర స్వామి ఫోటో మట్టుకే మళ్ళీ ఈరోజు ఒక్కసారి తూర్చి గంధం బొట్లు పెట్టి అలంకరిస్తాను. ఇంకా ఆ క్లీనింగ్ పనిలో ఉన్నానన్నమాట. ఏ పూజ అయినా ఎంత భక్తి శ్రద్ధలతో చేసామనేదే ఇంపార్టెంట్. ఎంతసేపు చేసాము, ఎంత ధనంతో చేసాము అనేది ఇంపార్టెంట్ కాదండి. మన మనసు నిమగ్నం చేసుకొని దేవుని మీద భక్తి శ్రద్ధలతోని ఆ దేవుణ్ణి ధ్యానం చేసుకుంటూ పూజ అయితే చేయాలి. సో ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటోని తూడ్చేసి చక్కగా గంధము అలాగే కుంకుమ బొట్లతో అలంకరిస్తున్నాను. దేవుని షెల్ఫ్లో ఎన్ని వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఉంటే అన్ని వెంకటేశ్వర స్వామి ఫోటోలకు బొట్లు పెట్టుకుంటాము ఈరోజు. ఆ తర్వాత నాకున్న చిన్నప్పుడు అంటే ఇంకా నేను స్వతంత్రంగా దీపారాధన చేస్తున్నప్పటి నుంచి, అంటే ఇంట్లో అమ్మ వంటలు చేసేదాన్ని, కానీ ఇంకా పెళ్ళైనాక మన సంసారం మన కథ అంతా వేరే ఉంటుంది కదా. నాకైతే ఏంటంటే ఒక మంచి దేవుని రూమ్ సపరేట్గా ఉండాలి. హ్యాపీగా కింద కూర్చొని ఆ స్వామిని ప్రార్థిస్తూ ఆ భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలని ఉంటుందండి. ఇంకా మనం ఉండేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో రెంట్ హౌస్, సో ఉన్న దాంట్లో తృప్తిగా చేసుకోవాలి కాబట్టి కానిచ్చేస్తున్నాను. ఇంకా ఒకసారి అంతా ఫోటోలన్నీ చేసినాక బొట్లన్నీ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా దేవుళ్ళన్నింటినీ కూడా అలంకరిస్తున్నాను అనమాట. ఇంకా చక్కగా రకరకాల పూలతో అలంకరిస్తున్నాను. ఈసారి ఎందుకండి అంత పూలు అంతా ఫ్రెష్గా దొరికినట్టు అనిపించలేదు. నిన్న ఈవినింగే వెళ్ళి నేను పూలు తెచ్చుకుంటాను అనమాట. సాధ్యమైనంత వరకు శుక్రవారం సాయంత్రం అన్ని పనులు చేసుకుంటాను. ఇంకా పిండి ప్రమిద కోసం పిండి ప్రిపరేషన్ అయితే నేను గురువారమే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో మొదటిసారి చూస్తున్న వాళ్ళు వ్రతం ఎలా చేద్దాం అనుకునే వాళ్ళకి తడి బియ్యం పిండి ఎలా చేయాలని చెప్పి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో దానిని సపరేట్గా నేను ఒక వీడియో చేశాను. సో దాని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఫస్ట్ టైం వ్రతం చేసుకుందాం అనుకున్న వాళ్ళు కొన్ని రకరకాల వందల వీడియోలు చూస్తూ ఉంటారు. ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు, ఎలా స్టార్ట్ చేద్దామని చెప్పి. సో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తడి బియ్యం పిండి, అలాగే ఎలా ప్రాసెస్ అనేది వ్రతానికి ఉంటుందనేది ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, లింక్ ఇస్తాను చూడండి. సో ఈ విధంగా మంచిగా రకరకాల పూలతో అనేది
డెకరేట్ చేసేసాను. ఆ తర్వాత మల్లెపూల మాల కూడా తెచ్చాను. సో ఇంకా ఈరోజు మంచిగా మనకు రాముల వారు కూడా వచ్చారుగా మన షెల్ఫ్లోకి అని చెప్పేసి అందరికీ కింద సెట్ అయ్యేలాగా ఇంకా మల్లెపూల దండ అయితే వేస్తున్నాను అనమాట. వెంకటేశ్వర స్వామి పూజలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే అలంకరణ ఎంత ఇంపార్టెంటో ఆయనకి తులసి మాల తులసి ఆకులతో పూజించడం కూడా అంతే ఇంపార్టెంట్. సో 2 తులసి ఆకులైనా ఆయన పాదాల చెంత ఉంచాలండి. సో నేను ఇంట్లో మా చెట్టుకున్న 2 తులసి ఆకులు తీసుకుని ఆయన పాదాల చెంత ఉంచుతాను. తులసి మాల మీరు చేయగలిగితే తులసి మాల చేసి కూడా స్వామివారికి వేయొచ్చు అనమాట. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ విషయమే శ్రీ వెంకటేశ్వర స్వామి శనివారాల వ్రతంలో. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. తులసి కోట దగ్గరకు దీపారాధన చేయాలని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇలా అలంకరించి పెట్టాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ తర్వాత దేవుని షెల్ఫ్ అయితే క్లీన్ అయిపోయింది, అలంకరణ అయిపోయింది దేవునికి. నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం ప్రిపరేషన్, అలాగే పిండి ప్రమిద ప్రిపరేషన్. ప్రసాదం వచ్చేసి ఈరోజు బెల్లం పరమాన్నం చేస్తున్నానండి. ఆల్రెడీ ఆ రెసిపీ మన ఛానల్లో వెంకటేశ్వర వ్రతాలలోనే పోస్ట్ చేశాను కాబట్టి సపరేట్గా ఈరోజు ఏం దాని రెసిపీ చూపించట్లేదు. సో అలాగే పిండి ప్రమిద కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ముఖ్యంగా తడి బియ్యం పిండి, ఇది 1 రోజు లేదా 2 రోజుల ముందు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. బియ్యాన్ని ఒక 10-15 నిమిషాలు నానబెట్టేసుకొని తర్వాత ఎండకైనా ఫ్యాన్ కిందనే ఒక మంచి క్లాత్ మీద ఆరబోసుకొని మిక్సింగ్ జార్లో వేసుకొని 10 సెకండ్స్ 12 సెకండ్స్ ఆపుతూ మంచిగా మిక్సీకి వేసుకొని పిండి ప్రిపేర్ చేసుకొని కొంచెం సేపు వేడి పోయినాక మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే, మూత పెట్టుకొని. సో 1 లేదా 2 పిండి ప్రమిదలు పెట్టుకోవాలండి. సో దానికోసం కొంచెం ఎక్కువ క్వాంటిటీనే బియ్యం పిండి ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత బెల్లము, కాజులు ప్రసాదానికి. నెక్స్ట్ వచ్చేసి ఆవు పాలు, అలాగే ఆవు నెయ్యి. మనం బియ్యం పిండి ప్రమిద చేస్తాం కదండి, ఖచ్చితంగా నేనైతే ఆవు పాలు ఆవు నెయ్యే యూజ్ చేస్తాను. తర్వాత మన పిండి ప్రమిదలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అట్టిపండు కూడా కొంచెం స్మాష్ చేసేస్తాము. సో పిండి, పాలు, అరటిపండు, నెయ్యి, బెల్లం తురుము, కొబ్బరికాయ ఆప్షనల్ అండి, మన ఇష్టం ఉన్నాడు కొట్టుకోవచ్చు లేకపోతే లేదు. ఆ తర్వాత పానకం కోసం ఇక్కడ కొంచెం ఒక గిన్నెలో తులసాకులు, అలాగే మిరియాలు, యాలకుల పొడి చేసి రెడీ పెట్టానమాట. సో ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా మనం పిండి ప్రమిద ప్రిపరేషన్ చూసేయవచ్చు. సో పిండి ప్రమిద ప్రిపరేషన్ కోసం అయితే నేను ఇక్కడ శుభ్రంగా వాష్ చేసుకుని ఒక ప్లేట్ తీసుకున్నాను. ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తడి బియ్యం పిండిని వేసుకోవాలి. సో ఒక 8వ వారం లాస్ట్ వారము 7 శనివారాల వ్రతంలో ఒక పిండి ప్రమిద పెట్టాలి, 2 పిండి ప్రమిదలు పెట్టాలా అని చెప్పి అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది. 1 లేదా 2 పెట్టుకోవచ్చు అండి. నేను ప్రతిసారి 1 పెడతాను. 1 నుంచి 6వ వారం మట్టుకు 1, అలాగే 8వ వారం మరలా 1, 7వ వారం మట్టుకే 7 పిండి ప్రమిదలని నేనైతే పెడతాను. 2 పిండి ప్రమిదలైనా పెట్టుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత ఇందులో కొంచెము బెల్లం తురుము, అలాగే ఆవు నెయ్యి వేసేసాను అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి అట్టిపండుని కొద్దిగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం ఇందులో మనము 5 రకాల పదార్థాలని యూజ్ చేస్తాము. సో ఈ 5 పదార్థాలని మంచిగా అన్నీ కలిసేలాగా ముందు పిండికి బాగా కలిపేసుకొని కొద్దిగా ఆవు పాలను వేస్తూ మంచిగా పిండిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పోర్షన్ మనము చల్మిడి కింద దేవునికి నైవేద్యంగా పక్కన పెట్టాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో మనం తప్పకుండా పాటించాల్సిన నియమాల్లో ఒకటి మనం ప్రసాదం చేసుకోవాలి. ఇంట్లో బెల్లంతో చేసిన నైవేద్యాలని నాకు చాలా ప్రీతి కాబట్టి నేను ప్రతిసారి బెల్లం వేసే నైవేద్యం పెడతాను. 2 వచ్చేసి చలిమిడి పెడతాను. అలాగే పానకం కూడా నాకు తెలియదు, యాక్చువల్లీ ఈసారి నాకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారనమాట. సో పానకం కూడా పెట్టండి అని చెప్పేసి పానకం కూడా పెడుతున్నాను. ఆ తర్వాత పండు, కొబ్బరికాయ ఇవన్నీ కూడా మనము నైవేద్యాలు శ్రీ వెంకటేశ్వర స్వామికి పెడతానన్నమాట. ఈ విధంగా చక్కగా పిండి ప్రమిదను చేసుకోవాలి 5 పదార్థాలని వేసుకొని. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బొటన వేళ్ళను లోపలికి నొక్కుతూ మిగతా 4 వేలు పైకి నొక్కుతూ చక్కగా ఒక ప్రమిదలాగా ప్రిపేర్ చేసుకోవాలండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో మొదటిసారి చేస్తున్న వాళ్ళకి చాలా భయంగా ఉంటుంది, బీటలు వస్తాయేమో, సో పగుళ్ళు వస్తాయేమో అని చెప్పేసి భారం అంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి మీదనే వేసేసి మన పని మనం కానిచ్చేస్తూనే ఉండాలి. సో చక్కగా ఇలా పిండి ప్రమిదను చేసుకోవాలన్నమాట. కొంచెం లోతు ఉండేట్టుగా చేసుకోవాలి, ఎందుకంటే అందులో మనం ఆవు నెయ్యి అలాగే ఒత్తులు వేసుకోవాలి కాబట్టి. ఎప్పుడైనా పిండి ప్రమిదనైనా ఏ ప్రమిదనైనా నేల మీద పెట్టొద్దు, ఏదైనా ప్లేట్ మీద లేదా ఆకుల మీద పెట్టుకోవాలి. అందుకోసం నేనైతే ఒక ప్లేట్ని తీసుకొని దాని మీద గంధము బొట్టు, కుంకుమ బొట్టు పెట్టేశాను. మరలా దాని మీద 2 తమలపాకుల్ని పెట్టేసి వాటి కూడా గంధం బొట్లు పెట్టేసి దాని మీద నేను పిండి ప్రమిదను పెడుతున్నాను అనమాట. తమలపాకులు అనేది ఆప్షనల్, మీకు అవైలబుల్గా ఉంటే తీసుకోండి లేకపోతే లేదు. నెక్స్ట్ పిండి ప్రమిదకి మంచిగా గోవిందనామాలు వచ్చేలా
వచ్చేలాగా ఇలా గంధము కుంకుమతో గోవిందనామాలని పెడుతున్నాను. అలాగే మీద నుంచి 3 గంధం బొట్లు పెట్టుకోవాలి. 3 పెట్టుకోవాలా 5 పెట్టుకోవాలా అని డౌట్ వస్తూ ఉంటుంది. 3 సరిపోతాయండి. ఆ తర్వాత లోపల ఆవు నెయ్యిని వేస్తున్నాను. మామూలుగా ప్రతి శనివారం చాలామంది ఇంట్లో లేదా గుడిలో పిండి ప్రమిదల్ని పెట్టుకుంటారనమాట. అటువంటి వాళ్ళు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటారు. వాళ్ళు 2 ఒత్తులే వేస్తారు. మనం మామూలుగా మాణిక్యాలు ఎలా వేసుకుంటాం అలానే మనం ఎస్పెషల్గా శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు వ్రతం చేస్తున్నాం కాబట్టి అటువంటి వాళ్ళ మట్టుకు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. సో ఈ పిండి ప్రమిదలో ఆవు నెయ్యి అలాగే 8 ఒత్తులు ఒక ఒత్తుగా ఏమార్చి వేసుకోవాలి అండి. 8 ఒత్తులు ఎందుకు అని అంటే 7 ఒత్తులు 7 కొండల వాడికి 8 ఒత్తు అని వడ్డీ కాసులు వాడు కదండి మన వెంకటేశ్వర స్వామి. అందుకే 8 ఒత్తుల్ని ఒక ఒత్తుగా ఏమార్చి ఈ విధంగా అలంకరించాలి. ఆ తర్వాత పానకం కోసం ఒక గిన్నెలోకి కొంచెం బెల్లం తురుము, ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిరియాలు, యాలకుల పొడి అలాగే తులసాకులు వేసేసి నేనైతే పానకం ప్రిపేర్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా అన్నీ కూడా మనం చేసుకున్నవన్నీ కూడా దేవుని దగ్గర పెట్టేశాను, నైవేద్యం అవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసేసి ఏంటంటే మామూలు మాణిక్యాలలో దేవుని దగ్గర పెట్టుకునే మామూలు మాణిక్యాలలో నువ్వుల నూనె ఒత్తులు వేసేసి దీపారాధన విఘ్నేశ్వరుని తలుచుకొని దీపారాధన చేసిన తర్వాత మనము మన కోరికలన్నింటినీ కూడా ముందుగా వినాయకునికి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి మన కోరికలన్నీ కూడా భక్తి శ్రద్ధలతోనే విన్నవించుకొని నెక్స్ట్ మనము పిండి ప్రమిదలో అగరబత్తితో కానీ హారతి కర్పూరంతో కానీ దీపారాధన చేయాలి అండి. కానీ మన పిండి ప్రమిదలో దీపారాధన చేసే ముందు మనం ఏమన్నా గోవిందనామా చదువుకుంటాం కదా ఈ వ్రతంలో, అవన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. వన్స్ మనము పిండి ప్రమిదలో దీపారాధన చేసినాక మనకు అంత టైం ఉండదు, ఎందుకంటే దీపం తొందరగా కొండెక్కుతుంది కాబట్టి అదొకటి ముందుగానే చూసి పెట్టుకోండి. సో అవన్నీ నేను మొదట్లో మొబైల్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే మనము ఊది కడ్డీ అవన్నీ పెట్టుకుంటాం కదా దేవునికి, అవన్నీ కూడా చక్కగా ముందైతే వెలిగించేసిన తర్వాత నెక్స్ట్ మనం పిండి ప్రమిదలో దీపారాధన చేసుకుని టైం అనేది కలిసి వస్తుంది అనమాట. తర్వాత వెంకటేశ్వర స్వామి కోరికలు విన్నవించేసుకొని పిండి ప్రమిదలో దీపారాధన భక్తి శ్రద్ధలతో చేయాలి. నెక్స్ట్ మనము కొబ్బరికాయని దేవునికి మొక్కుకొని కొట్టేసేయాలండి. కొబ్బరికాయ ప్రతి వారం కొట్టాలా అని చెప్పి డౌట్ ఉంటూ ఉంటుంది, అది మన ఆప్షనల్ అండి. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత గోవిందనామాలు చదువుకోవాలి. సో శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద అని చెప్పేస్తూ లాస్ట్లో గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద అనేటప్పుడు ఒక్కొక్క పుష్పం నేను ఆయన పాదాల చెంత ఉంచుతున్నాను. గోవిందనామాలు అయిపోయినాక ఒకసారి హారతి ఇచ్చేసి దేవునికి చూపించిన తర్వాత మనం తీసుకొని నెక్స్ట్ లక్ష్మీ అష్టోత్తరాలు 108 నామాలు ఉంటాయి, అవి కూడా చదువుకోవాలి కంటిన్యూషన్. లక్ష్మీ అష్టోత్తరాలు గోవిందనామాలు చదవలేని వాళ్ళు ఓం నమో నారాయణాయే అని చెప్పేసి 108 లేదా 111 సార్లు చదువుకుంటూ ఆ గోవిందుని తలుచుకోవడమే. అంతేనండి, ఎంతో భక్తి శ్రద్ధలతో సింపుల్గా ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం అయితే చేస్తాము. అందులో భాగంగా వడ్డీ కింద 8వ వారం కూడా కంప్లీట్ చేస్తామన్నమాట. అంతే, ఇంతకు మించి ఇంకా పూజలో అయితే ఏమీ ఉండదు. కొంతమంది ఈరోజు అన్నదానం చేసుకుంటారు, ఇంటికి ఎవరైనా పిలిపించి అన్నదానం అనేది చేసుకుంటారనమాట. అది మన ఓపిక తీరికని బట్టి. సో ఇంట్లో ఇలా పూజలు చేసుకున్నప్పుడు తులసమ్మ దగ్గర అలాగే కడపల మీద కూడా చక్కగా ముగ్గులు వేసి దీపారాధన చేసుకుంటే బాగుంటుంది. సో ఒక్కసారి ఏడుకొండల వాడి దగ్గర పెట్టిన పిండి ప్రమిదలో పెట్టిన దీపం కొండెక్కిన తర్వాత అక్కడి నుంచి దీపాన్ని తీసేసి అందులో ఉన్న ఒత్తుల్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పిండి ప్రమిదలో కొంచెం పోషన్లో మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ప్రసాదంగా స్వీకరించాలి. నేను మా హస్బెండ్ మా పాపని కొంచెం కొంచెంగా తీసుకుంటాము. తర్వాత ఇది పిండి ప్రమిద వచ్చేసి తొక్కుడు ప్రదేశాల్లో వేయొద్దు, అలాగే ఒత్తులు కూడా చెట్టు మొదల్లో వేయాలి, తొక్కుడు ప్రదేశంలో వేయకూడదు. ఈ పిండి ప్రమిదని చక్కగా వాటర్లో కలిపేసి చెట్లకు నీళ్ళకు పోయొచ్చు, కానీ ఆ నీళ్ళు ప్రారొద్దు, మనం తొక్కొద్దు. కొంతమంది చెట్లు మొక్కలు కుండీలో పెట్టుకుంటారు, దానికి హోల్స్ ఉంటాయి, అలా మనం దాని ఆ మొక్కలోకి వస్తే ఆ హోల్స్ నుంచి వాటర్ కారుతాయి, మనం తొక్కుతాం, అలా చేయొద్దండి. కొంతమంది చెట్లు భూమిలో పెట్టుకుంటారు కదా సపరేట్గా కట్టుకొని, అలా పోసినా పారకుండా ఉంటాయి కదా, అలా నో ప్రాబ్లం. లేదు అనుకుంటే పక్షులకి ఆహారంగా పెట్టవచ్చు, లేదా అంటే నాకు ఇంటి దగ్గరలో గుడి ఉంది కాబట్టి గోశాల ఉంటుంది కాబట్టి గోవుకి ఆహారం పెట్టేస్తాను ప్రసాదంగా. మీకు ఇంటి దగ్గర ఆవులు వస్తే ఆవులకు పెట్టేయచ్చు అనమాట. తర్వాత నేనైతే గుడికి వెళ్తాను. సో గుడికి ఈరోజు నేను లడ్డు ప్రసాదం తీసుకెళ్తున్నాను. బూందీ లడ్డు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం.
తీసుకొచ్చాము. తీసుకెళ్దామంటే నాకు దొరకట్లేదు. నెక్స్ట్ వీక్ చూస్తాను. తర్వాత గుడికి వెళ్ళి దర్శనం చేసేసుకొని ప్రదర్శనలు చేసేసి ఇంకా నెక్స్ట్ ఒత్తూరు చెట్టు మొదల్లో వేసేసాను. అలాగే పిండి ప్రమదన ఆవుకి పెట్టేశాను. మంచిగా తొందరగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో అదండి శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారం వ్రతంలో 8వ వారం కంప్లీట్ చేశాను. మీకు ఈవినింగ్ కూడా కుదిరితే దీపారాధన చేసుకోండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తుంది. 8 వారాలు కంప్లీట్గా ఎలా పూజ చేయాలో ప్రతి వారం వీక్ నేను వీడియో పెట్టాను. మధ్యలో గ్యాప్ తీసుకున్నా పెట్టాను. మీకు ఒకవేళ పడకపోతే ఆ వీక్ వదిలేయచ్చు అనమాట. ఆ తర్వాత మీరు చేసిన రోజే ఈవినింగ్ కనుక పీరియడ్స్ వచ్చాయి అనుకోండి, ఆ వీక్ కూడా మీరు స్కిప్ చేసేసేయండి. నేనైతే స్కిప్ చేసేస్తాను నాకు ఒకవేళ అలా అయితే. ఎందుకని మంచిదని మీకు కూడా చెప్తున్నాను అన్నమాట, నా సలహా అంతే. నెక్స్ట్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి దయ మన అందరి మీద ఉండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో తృప్తి కలిగిన రోజు అనమాట. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ కూడా మన అందరి మీద ఉండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తుంది. నేను కలుస్తాను మరొక మంచి వీడియో, షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం.